హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. ప్రీవియస్ వీడియోస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అలానే టైప్స్ ఆఫ్ నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ని మెన్షన్ చేశాను, ప్లీజ్ చెక్ దెమ్. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 5th పార్ట్ అయిన అడ్జెక్టివ్ గురించి అలానే టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. అడ్జెక్టివ్. అన్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ లేదా ప్రనౌన్ ఎలాంటిదో తెలిపే వాటిని అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ని తెలుగులో విశేషణం అంటారు, అంటే డిస్క్రైబ్ చేయడం. సో దేనినైనా డిస్క్రైబ్ చేయడానికి మనం అడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: బ్యూటిఫుల్, క్లెవర్, గ్రీడీ, బ్రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐశ్వర్య ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఐశ్వర్య చాలా అందమైన అమ్మాయి. ఇఫ్ ఐశ్వర్య ఈజ్ ఎ గర్ల్ అంటే మనకు ఐశ్వర్య ఒక అమ్మాయి అంతవరకే. కానీ ఇక్కడ మనము బ్యూటిఫుల్ గర్ల్ అంటున్నాం, తను ఎలాంటిదో చెప్తున్నాం, అందమైన అమ్మాయి అని నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం కదా. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. నందు ఫెల్ట్ నర్వస్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. నందు ఇంటర్వ్యూకి ముందు నర్వస్గా ఫీల్ అయ్యాడు. నందుని డిస్క్రైబ్ చేస్తున్నాం, తను ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్తున్నాం. సో నర్వస్ అనేది అడ్జెక్టివ్. టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆర్ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్, డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్. ఫస్ట్ వన్, adjective of quality or descriptive adjective. They are used to describe quality of noun or pronoun. అంటే నౌన్ లేదా ప్రనౌన్ యొక్క క్వాలిటీని తెలిపే వాటిని adjective of quality అంటాం. They usually answer to questions like what kind, అంటే ఎలాంటిది అనే వాటిని మనం adjective of qualityలో తెలుసుకుంటాం. వీటిని మనం descriptive adjective అని కూడా అంటాం. It includes strong, tall, angry, long, heavy. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ స్మార్ట్ గర్ల్. ఆ అమ్మాయి చాలా స్మార్ట్. ఎలాంటి అమ్మాయి అని తన క్వాలిటీ గురించి చెప్తున్నాం. సో స్మార్ట్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అలానే ఇంకా ఆ అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ యూజ్ చేయొచ్చో ఒకసారి చూద్దామా. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్, షీ ఈజ్ ఎ కైండ్ గర్ల్, షీ ఈజ్ అన్ ఆసమ్ గర్ల్. ఇక్కడ టాల్, కైండ్, ఆసమ్ అనేవి అమ్మాయి క్వాలిటీస్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వర్డ్స్ అన్నిటిని మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ అన్ అడోరబుల్ బేబీ. ఎలాంటి బేబీ? అడోరబుల్ బేబీ. క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అడోరబుల్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సెకండ్, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. దే ఆర్ యూస్డ్ టు డిస్క్రైబ్ క్వాంటిటీ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే నౌన్ లేదా ప్రనౌన్ యొక్క క్వాంటిటీని తెలిపే వాటిని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. దే యూజువల్లీ ఆన్సర్ టు క్వశ్చన్స్ లైక్ హౌ మచ్, అంటే ఎంత అనే వాటిని మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీలో తెలుసుకుంటాం. ఇట్ ఇంక్లూడ్స్ మోర్, మోస్ట్, మచ్, సెవరల్, ఫుల్, ఈచ్. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ థియేటర్. థియేటర్లో కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో చెప్పుకుంటున్నాం. సో ఫ్యూ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ఫ్యూ వర్డ్స్ వీ కెన్ యూజ్ ఫర్ సేమ్ సెంటెన్స్. దెర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ థియేటర్, దెర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ థియేటర్, దెర్ ఆర్ లిటిల్ పీపుల్ ఇన్ థియేటర్. ఇక్కడ సమ్, మోర్, లిటిల్ అనేవి క్వాంటిటీస్ గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ గేవ్ మీ సమ్ మనీ. ఆమె నాకు కొంచెం అమౌంట్ ఇచ్చింది. సమ్ అంటే ఇక్కడ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. థర్డ్ వన్, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. These adjectives are used to describe exact number of noun. Whenever we have the exact number that describes noun or pronoun, it is adjective of number. అంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ని స్పెసిఫై చేస్తుంది. They usually answer to questions like how many, అంటే ఎన్ని అనే వాటిని తెలిపే వాటిని మనం adjective of number అంటాం. It includes 10, several, 7, etc. For example, I want 10 చాక్లెట్స్. నాకు 10 చాక్లెట్స్ కావాలి. ఎన్ని చాక్లెట్స్ కావాలో చెప్తున్నాం, ఎగ్జాక్ట్ నెంబర్ని స్పెసిఫై చేస్తున్నాం. కాబట్టి 10 అనేది అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అలానే మనం ఇదే సెంటెన్స్ని డిఫరెంట్ అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఐ వాంట్ 2 చాక్లెట్స్, ఐ వాంట్ 6 చాక్లెట్స్. ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్స్తో
స్పెసిఫై చేస్తున్నాం. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకి అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్ అంటాం. యూ కెన్ హ్యావ్ 2 సమోసాస్. నువ్వు 2 సమోసాస్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 అనేది ఎగ్జాక్ట్ నెంబర్ని స్పెసిఫై చేస్తున్నాం. సో 2 అనేది అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఫోర్త్ వన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దీస్ ఆర్ యూస్డ్ టు పాయింట్ అవుట్ ఏ పర్సన్, థింగ్ ఆర్ యానిమల్. అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేది పర్టికులర్ పర్సన్ని లేదా ఏదైనా వస్తువుని లేదా ఏదైనా అనిమల్ని పాయింట్అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ దిస్, దట్, దీస్, దోస్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ డ్రెస్ ఈజ్ మైన్. ఈ డ్రెస్ నాది. హియర్ వీఆర్ పాయింటింగ్ అవుట్ ద డ్రెస్. ఈ డ్రెస్ నాది అని చెప్తున్నాం, డ్రెస్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సమ్ ఆఫ్ ద అదర్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ యూస్ ఫర్ సేమ్ సెంటెన్స్ ఆర్ లైక్, దట్ డ్రెస్ ఈజ్ మైన్, దీస్ డ్రెస్సెస్ ఆర్ మైన్, దోస్ డ్రెస్సెస్ ఆర్ మైన్. ఇక్కడ దట్, దీస్, దోస్ అనేవి కూడా మనం పర్టికులర్ థింగ్స్ని పాయింట్అవుట్ చేయడానికి యూస్ చేస్తున్నాం కదా. కాబట్టి ఇలాంటివి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. మనకు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంటుంది కదా. అందులో కూడా మనము దిస్, దట్, దోస్, దీస్ అనే వర్డ్స్ని యూస్ చేస్తున్నాం. మరి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటంటే, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్లో దిస్ డ్రెస్ ఈజ్ మైన్ అంటే దిస్ కమ్స్ బిఫోర్ డ్రెస్ విచ్ ఈజ్ ఏ నౌన్ ఫామ్. నౌన్కి ముందు వచ్చే వర్డ్ని మనం ఇక్కడ దిస్ అనేదాన్ని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అంటున్నాం. వేరాజ్ ఇన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, దిస్ ఈజ్ మై డ్రెస్, దిస్ కమ్స్ బిఫోర్ ఈజ్ విచ్ ఈజ్ ఏ వర్బ్ ఫామ్. ఈజ్ అనేది వర్బ్ కదా. ఇలా వర్బ్కి ముందు వచ్చే దిస్ని మనం ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటున్నాం. ఇన్ కేస్ మీకు ప్రొనౌన్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ గురించి ఐడియా లేదంటే నేను నా వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ని మెన్షన్ చేశాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే వాటిని అర్థం చేసుకుంటే మనకి ఇంకా ఇవన్నీ చాలా ఈజీగా క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గెట్ మీ దోస్ బ్లాంకెట్స్. దోస్ అంటే ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఫిఫ్త్, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. దీస్ ఆర్ వర్డ్స్ యూస్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏదైనా క్వశ్చన్ చేయడానికి యూస్ చేసే వర్డ్స్ని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ హూ, హూస్, విచ్, హుమ్, వాట్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ బ్యాగ్ ఈజ్ యువర్స్. నీది ఏ బ్యాగ్. అక్కడ కొన్ని బ్యాగ్స్ ఉంటే అందులో నీది ఏ బ్యాగ్ అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇలా క్వశ్చన్ చేయడానికి యూస్ చేసే వాటిని మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్లు ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ లానే ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో కూడా విచ్, హూ, హూస్, హుమ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం కదా. మరి ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అండ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్లో మనం విచ్ బ్యాగ్ ఈజ్ యువర్స్, ఇక్కడ విచ్ ఈజ్ యూస్డ్ బిఫోర్ బ్యాగ్ విచ్ ఈజ్ ఎ నౌన్ ఫామ్ అండ్ వీఆర్ యూజింగ్ ఇట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తున్నాం. నౌన్కి ముందుగా విచ్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ అంటున్నాం. వేరాజ్ ఇన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, విచ్ ఈజ్ యువర్ బ్యాగ్. ఇక్కడ విచ్ అనేది వర్బ్కి ముందుగా యూస్ చేస్తున్నాం. వర్బ్, ఈజ్ అనేది వర్బ్ కదా. ఇలా వర్బ్కి ముందు యూస్ చేసే విచ్ని ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హూస్ కార్ ఈజ్ దట్. ఆ కార్ ఎవరిది అని క్వశ్చన్ చేస్తున్నాం. సో హూస్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. లాస్ట్ వన్, పొసెసివ్ అడ్జెక్టివ్. దీస్ ఆర్ యూస్డ్ టు షో ఓనర్షిప్ ఆర్ పొసెషన్. అంటే ఎవరికైనా క్లోజ్గా అసోసియేట్ అయి ఉండడాన్ని మనం పొసెషన్ అంటాం. అలా యూస్ చేసే వర్డ్స్ని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ మై, అవర్, హర్, హిస్, దేర్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ హర్ బాటిల్. ఇది తన బాటిల్. ఇక్కడ హర్ ఈజ్ యూస్డ్ టు షో దట్ ఇట్ ఈస్ హర్ బాటిల్. సో హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. అలానే ఇక్కడ ఇట్ ఈస్ మై బాటిల్, ఇట్ ఈస్ అవర్ బాటిల్, ఇట్ ఈస్ హర్ బాటిల్, ఇట్ ఈస్ దేర్ బాటిల్. ఇలా యూజ్ చేసే వర్డ్స్ని మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్ లానే పొసెసివ్ ప్రొనౌన్లో కూడా హిస్, హర్, దేర్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం కదా. మరి పొసెసివ్ అడ్జెక్టివ్కి పొసెసివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటంటే, పొసెసివ్ ప్రొనౌన్లో ద చైర్ నెక్స్ట్ టు మీ ఈజ్ హిజ్ అనే సెంటెన్స్ వస్తే హియర్ హిస్ ఈజ్ నాట్ డిస్టర్బింగ్ నౌన్, ఇట్ ఈస్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. సో ఇక్కడ హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది.
నౌన్ని డిస్టర్బ్ చేయకుండా హిస్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాం, నౌన్కి బదులుగా యూస్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొసెసివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ ప్రనౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యువర్ హౌస్ ఈజ్ బిగ్. నీ హౌస్ చాలా పెద్దది. నీ హౌస్, ఇక్కడ యువర్ అని యూస్ చేస్తున్నాం. సో యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. Let's see some brief description of types of adjectives. Types of adjectives and their examples. First one, adjective of quality. She is a kind girl. తను చాలా కైండ్ అని తను ఎలాంటిదో చెప్తున్నాం కాబట్టి కైండ్ అనేది adjective of quality. Second one, adjective of quantity. There are more people in market. ఎంతమంది ఉన్నారో చెప్తున్నాం. సో మోర్ అనేది adjective of quantity. థర్డ్ వన్, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. షీ హ్యాస్ 20 books. ఎన్ని బుక్స్ ఉన్నాయో చెప్తున్నాం కాబట్టి 20 అనేది అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. ఫోర్త్ వన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దట్ డాగ్ ఈజ్ మైన్. ఆ డాగ్ నాది అని పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. అలానే ఇక్కడ డాగ్ అనే వర్డ్కి ముందు దట్ వచ్చింది, నౌన్కి ముందు దట్ వచ్చింది కాబట్టి అది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఫిఫ్త్ వన్, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. హూస్ బుక్ ఈజ్ దట్. ఆ బుక్ ఎవరిది అని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి హూస్ అనేది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. సేమ్ ఇక్కడ కూడా బుక్ అనే వర్డ్కి ముందు హూస్ యూస్ చేస్తున్నాం, నౌన్ ఫామ్కి ముందు హూస్ వచ్చింది కాబట్టి ఇక్కడ హూస్ అనేది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. లాస్ట్, పొసెసివ్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ హర్ క్యాట్. ఆ క్యాట్ ఆ అమ్మాయిది అని హర్ అని పొజిషన్ చూపిస్తున్నాం. సో హర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రిపోజిషన్ అలానే టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.